హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు చాలా విశిష్టమైన రోజు. ఈరోజు తులసి పండగ, అలాగే గౌరమ్మకి హారతి ఇచ్చొస్తాము. ఇప్పుడే బజార్కి వచ్చానండి. ఇది చాలా పెద్ద బజారు. ఇక్కడ అన్ని ఫ్రూట్స్, ఉసిరికాయ చెట్టు, చక్కెర హారతి అన్నీ ఇక్కడే తీసుకున్నాను. మీరు చూడొచ్చు, ఇక్కడ అన్నీ ఇక్కడే చాలా పెద్ద బజార్ ఇది. అన్ని పూజా సామాగ్రిలు అన్నీ తీసుకుని వచ్చి ఇంటికి వచ్చాను. అలాగే మా పిల్లల్ని స్కూల్ నుంచి పిలుచుకుని వచ్చాను. ఇక్కడ పూజకి రెడీ చేసుకుంటున్నాను. మా పిల్లలకి స్నాక్స్ అయితే నేను పెట్టి ఇక్కడ పూజానికి రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ పీఠానికి అయితే నేను పసుపు రాసుకుంటాను. ఇక్కడ ఒక టిప్ ఏదంటే, పసుపులో మనం పెరుగు అయితే యాడ్ చేసుకుంటే చాలా కలర్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ అష్టదళం ముగ్గు కూడా వేశాను. అష్టదళ పద్మ ముగ్గు. ఇది ఏ పూజ అయినా చేసినప్పుడు మనం అష్టదళ పద్మ ముగ్గు వేస్తే చాలా మంచిదంటారు. అండ్ ఇక్కడ శ్రీచక్ర ముగ్గు కూడా వేసాను. అండ్ ఇక్కడ నేనైతే తులసమ్మని తెచ్చుకొని తులసమ్మ కూడా నేను పసుపు రాసుకున్నాను. కార్తీక మాసంలో తులసి వివాహం చేయడం చాలా విశేష ఫలితాలు ఉంటాయండి. ఉసిరికాయతో తులసి వివాహం అయితే చేస్తారు. ఉసిరికాయలో విష్ణు లక్ష్మి నెలసి ఉంటారు. దానికే ఉసిరికాయతో తులసి వివాహం అయితే చేస్తారు. ఉసిరికాయలో చాలా ఔషధి గుణాలైతే ఉన్నాయండి. ఉసిరికాయని మనం పూజించడం వల్ల మనకి సంపత్తు అభివృద్ధి అవుతుంది. అలాగే తులసి కూడా చాలా విశేషమండి. తులసి వివాహము ద్వాదశిలో అయితే చేశారు. అప్పుడు చేయకపోతే మనము పౌర్ణమి రోజైతే చేసుకోవచ్చు. ఉసిరికాయ దీపం వల్ల మనకి చాలా మంచిది. గాలిని మనము పీల్చినట్లయితే అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దాని సువాసనం పీల్చడం వల్ల మనకి ఆరోగ్యం అనేది చాలా మంచిగా ఉంటుంది. అలాగే విటమిన్ సి మన బాడీకి అందుతుందండి. తులసి అలంకరణ అయితే చేస్తున్నానండి. నేను అయితే 5 రకాల ఫ్రూట్స్ అయితే నైవేద్యానికి పెట్టాను. అలాగే కలశం కూడా వెలిగించాను. కలశం అయితే కంపల్సరీ అండి, ఎందుకంటే వివాహం అన్నప్పుడు కలశం కంపల్సరీగా మనము పెట్టాలి. చూడండి, కలశము దీపాలు వెలిగిస్తున్నాను. అగరబత్తి కూడా వెలిగించాను. చాలా మంచిగా అనిపించింది. కళ్యాణం తులసి కళ్యాణం, శ్రీకృష్ణ తులసికి కళ్యాణం, తులసి కళ్యాణం. కళ్యాణమే నమ్మ శ్రీకృష్ణ తులసిಗೆ ಬಲ್ಲಿದ ಶ್ರೀ ವಾಸುದೇವನಿಗೆ ಕಲ್ಯಾಣಂ ತುಳಸಿ ಕಲ್ಯಾಣಂ, ಕಲ್ಯಾಣಂ ತುಳಸಿ ಕಲ್ಯಾಣಂ, కళ్యాణం తులసి కళ్యాణం. ఎలా అనిపించిందండి నా మంగళహారతి సాంగ్? మీకు నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మనస్ఫూర్తిగా చేసుకున్నాను. అలాగే ఉసిరికాయ దీపాలు కూడా వెలిగించాను. చాలా మంచిగా అనిపించిందండి. రండి, ఇప్పుడు గుడికి అయితే వెళ్తున్నాము. గుడికి వచ్చేసామండి. ఇక్కడ గౌరమ్మకి హారతి ఇస్తాము. శివుని టెంపుల్లో గౌరమ్మనైతే కూర్చోపెట్టినారు. ఇక్కడ హారతి ఇచ్చి నేను 365 ఒత్తులైతే వెలిగిస్తున్నాను. దీపం కింద కొంచెం నేను బియ్యం అయితే వేశాను. అలా వేయడం వల్ల చాలా మంచిది, పీఠంలాగా ఉంటుంది. ఉత్త దీపం అయితే పెట్టకూడదు. అండ్ ఇక్కడ నేను హారతి అయితే ఇస్తున్నాను శివునికి. కార్తీక మాసంలో శివుని పూజ అయితే చాలా విశేషం అండి. ఈ మాసం అయితే శివునికే అర్పితము అండి ఈ మాసం అయితే. అండ్ 365 ఒత్తులు కూడా మనము 365 డేస్ దీపం వెలిగించకపోయినా ఈరోజు ఒక్కరోజు వెలిగిస్తే మనకి సంవత్సరం అంతా వెలిగించినట్ల ఫలము మనకి దొరుకుతుంది. ఇక్కడ మేము వెంకటేశ్వర గుడికి అయితే వచ్చినామండి. ఇది మన ఏరియాకి దగ్గర ఉన్న టెంపుల్. ఇక్కడ చాలామంది అయితే అప్పుడే దీపం వెలిగించారు. నేను కూడా వెలిగిస్తున్నాను. దర్శనం చేసుకుని ఇప్పుడు ఇక్కడ దీపం అంటించి దర్శనం చేసుకుని మేమైతే ఇంటికైతే వచ్చేసాము. మా సైడ్ అయితే దీపావళి కాకుండా
గౌరీ పూర్ణమికి కూడా మేమైతే క్రాకర్స్ అయితే కాలుస్తామండి. ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తంతో మేమైతే క్రాకర్స్ అయితే వెలిగించాము. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. హ్యాపీ దివాళీ అని అంటున్నారు. మీరు మీ ఇంట్లో తులసి పూజ ఎలా జరుపుకున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.